కేసీఆర్ పోటీపై సస్పెన్స్, సార్కు అసెంబ్లీకి వచ్చే ఆలోచన లేదు, ఎంపీగా పోటీ చేసి లోక్సభకు వెళ్తారని ప్రచారం, పోటీ చేయాలని కోరుతున్న గులాబీ క్యాడర్, ఎంపీగా పోటీ చేయాలా వద్దా అనేది సందిగ్ధంలో కాక రాసి పెట్టుకొని పోటీ చేస్తే మెదక్ నుంచే పోటీ చేయాలి. మెదక్ నుంచి పోటీ చేస్తే రఘునందన్ అంటే శిష్యుడిపై గురువు ఓడిపోవడానికి ఖాయం, రాసి పెట్టుకోండి. రఘునందన్కి ఆల్రెడీ బీజేపీ నుంచి టికెట్ వస్తుంది, కాంగ్రెస్ నుంచి ఎవరికొకరికి టికెట్ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక కేసీఆర్ పోటీ చేసిండు అనుకోండి, ఈ కేసీఆర్ అదేవిధంగా రఘునందన్ ఇద్దరు గురు శిష్యులు ఒకప్పుడు. ఆయన కూడా చెప్తున్నా, గురువు రాజకీయ గురువు కేసీఆర్ అంటాడు వాస్తవం చెప్పాలంటే. అయితే ఇక్కడ విషయం ఏంటంటే గురువును మించిన శిష్యుడు ఈరోజు రఘునందన్ కాబోతున్నాడు. ఎందుకంటే మెదక్లో రఘునందన్కు టికెట్ వచ్చి ఒకవేళ ప్రత్యర్థిగా కేసీఆర్ ఉంటే కేసీఆర్ ఓడిపోవడం ఖాయం. అందుకే కేసీఆర్ వెనకడుగు వేస్తూ ఉన్నాడు. కేసీఆర్ ఒకసారి పోటీ చేయాలంటే చాలా రకాల కీన్గా సర్వేలు చేపించి వాస్తవంగా ఆయన పోటీ చేస్తాడు వాస్తవంగా. సో అక్కడ కామారెడ్డిలో ఏ విధంగానైతే బోల్తా పడ్డాడో ఈరోజు మెదక్లో కూడా ఎంపీగా పోటీ చేసి ఓడిపోవడం ఖాయం. అది కూడా శిష్యుడి చేతిలో ఈరోజు ఖచ్చితంగా ఓడిపోవడం ఖాయం అనేది నాకైతే అనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా ఉంది, అదే గ్రౌండ్ అయితే కనబడుతూ ఉంది. అట్లే కేసీఆర్ పోటీపై సస్పెన్స్, సార్కు అసెంబ్లీకి వచ్చే ఆలోచన లేదు, ఎంపీగా పోటీ చేసి లోక్సభకు వెళ్తారని ప్రచారం, పోటీ చేయాలని కోరుతున్న గులాబీ క్యాడర్, ఎంపీగా పోటీ చేయాలా వద్దా అనేది సందిగ్ధంలో కాక రాసి పెట్టుకొని పోటీ చేస్తే మెదక్ నుంచే పోటీ చేయాలి. మెదక్ నుంచి పోటీ చేస్తే రఘునందన్ అంటే శిష్యుడిపై గురువు ఓడిపోవడానికి ఖాయం, రాసి పెట్టుకోండి. రఘునందన్కి ఆల్రెడీ బీజేపీ నుంచి టికెట్ వస్తుంది, కాంగ్రెస్ నుంచి ఎవరికొకరికి టికెట్ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక కేసీఆర్ పోటీ చేసిండు అనుకోండి, ఈ కేసీఆర్ అదేవిధంగా రఘునందన్ ఇద్దరు గురు శిష్యులు ఒకప్పుడు. ఆయన కూడా చెప్తున్నా, గురువు రాజకీయ గురువు కేసీఆర్ అంటాడు వాస్తవం చెప్పాలంటే. అయితే ఇక్కడ విషయం ఏంటంటే గురువును మించిన శిష్యుడు ఈరోజు రఘునందన్ కాబోతున్నాడు. ఎందుకంటే మెదక్లో రఘునందన్కు టికెట్ వచ్చి ఒకవేళ ప్రత్యర్థిగా కేసీఆర్ ఉంటే కేసీఆర్ ఓడిపోవడం ఖాయం. అందుకే కేసీఆర్ వెనకడుగు వేస్తూ ఉన్నాడు. కేసీఆర్ ఒకసారి పోటీ చేయాలంటే చాలా రకాల కీన్గా సర్వేలు చేపించి వాస్తవంగా ఆయన పోటీ చేస్తాడు వాస్తవంగా. సో అక్కడ కామారెడ్డిలో ఏ విధంగానైతే బోల్తా పడ్డాడో ఈరోజు మెదక్లో కూడా ఎంపీగా పోటీ చేసి ఓడిపోవడం ఖాయం. అది కూడా శిష్యుడి చేతిలో ఈరోజు ఖచ్చితంగా ఓడిపోవడం ఖాయం అనేది నాకైతే అనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా ఉంది, అదే గ్రౌండ్ అయితే కనబడుతూ ఉంది. అట్లే